ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఏమిటి నాయనమ్మా, ఏమిటి హడావిడి? ఉంటాను లోపలికి వెళ్ళి. ఏమిటి ఆ కంగారు? ఏమిటో సారివరా, నేను లోపలికి వెళ్ళాలి. చెప్పవ విషయం ఏమిటో. వాడు చూస్తాడు రా. వాడు చూస్తాడా? వాడంటే వాడు చూస్తాడు. దారివరా. వాడేవాడు ఆ రోజు సుమతి పెళ్లిలో వాడిని చూసి కంగు తిన్నావు, ఈ రోజు మళ్ళీ వాడిని చూసి కంగారు పడుతున్నావు. అసలు వాడికి నీకు ఏమిటో కనెక్షన్? నోర్మి, ఏమిటా మాటలు? నేను చెప్పను. చెప్పవా? చెప్పను. అయితే నేనే ఆయన పిలుస్తాను. ఇదిగో మాస్టారు, మిమ్మల్ని. వద్దురా, వాడిని పిలవద్దు. నాయనమ్మా, ఏమిటి ఇదంతా? ఎందుకు గెలుస్తున్నావు? ఎవరైతున్నావు? నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన మావరా. నాయనమ్మా, నాకు నాకు పెళ్ళయిందా? అవును. ఒకప్పుడు మనం స్తోమతలో ఉన్నప్పుడు చిన్నతనంలోనే వాళ్ళ పెద్దమ్మాయితో నీకు పెళ్లి జరిగింది. కాలం కలిసి వచ్చి వాళ్ళ ఆస్తి పరులు అయ్యారు. కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి. నువ్వు కట్టిన మంగళసూత్రాన్ని తెంచి అసలు పెళ్ళే జరగలేదన్నారు. అలాగా? అయితే వెంటనే వెళ్ళి నా పిల్లని తీసుకొస్తాను. నీ అత్త బ్రహ్మరాక్షసిరా, ఆ పిల్లని పంపదు. చూస్తాను ఎలా పంపదు. ఆపండి మీ మేళం. ఇదేనా నా భార్య? బాగా బలిసుందే. ఏమిటి మమ్మీ ఇది? ఏమో, ఆ పొట్టండి అడుగు. ఈవిడ మా అత్తగారా? అంటే వాడు మా బావమరిదై ఉంటాడు. ఎవరు మమ్మీ నా నిద్రంతా పాడు చేశారు? ఇదే, ఇది మరీ చిన్నపిల్ల ఉంది. నా మరదలై ఉంటుంది. అబ్బా, ఏమిటి మమ్మీ ఇది? ఎవరు పెళ్లి మేళాలు ఇవి? కరెక్ట్, ఇదే నా పీస్. ఇన్నాళ్ళు లేకపోవడం నాకెంత లాస్. ఎవరు నువ్వు? ఏమిటా పలకరింపు? పరపతి లేని వాడిని అనుకున్నావా? గణపతి నా పేరు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా భార్యను తీసుకుపోదామని వచ్చాను. ఎవరు నీ భార్య? అదే, ఇది, అదే అదే. నీకేమన్నా పిచ్చెక్కిందా? నా సిస్టర్ నీకు భార్య? అవునరా బామ్మరిది. చనిపోయిన మా అమ్మకి బతుకున్న మీ ఫాదర్ బ్రదరు. కొన్నేళ్ల క్రితం మన రెండు కుటుంబాల మధ్య ఉన్న బంధుత్వం మా అమ్మ చనిపోయిన రోజునే వల్లకాట్లో కలిసిపోయింది. ఇప్పుడు దాన్ని తిరగదోడదామని వచ్చాను. స్టోరీ చెప్తున్నావా? నో, జరిగిన హిస్టరీ తెలుసుకుంటే దాగిన మిస్టరీ ఏమిటో నీకే బోధపడుతుందిరా. నా టైం వేస్ట్ చేయకు. జస్ట్ వారం రోజులు టైం ఇస్తున్నాను. నా భార్య నా దగ్గర రావాలి. లేకపోతే ఇదే బ్యాండ్ మేళంతో మీ అందరి శవాలు మెయిన్ రోడ్ల గుండా ఊరేగింపుతో తీసుకెళ్తాను. ఖబర్దార్. ఏమిటి మమ్మీ ఇది? వాడు నిజంగా మా మేనత్త కొడుకా? ఏ పేదవాడు మనకు బంధువు కాలేడ్రా. హలో డార్లింగ్, ఊరికి వెళ్తున్నావా? ఏ డబ్బు కావాలా? డబ్బు అవసరం అయితే తప్ప నేను నీతో మాట్లాడినా. అంతకు మించి మన మధ్య అనుబంధం మిగిలింది గనక. రేపటికి మన పెళ్ళి 25 సంవత్సరాలు నిండుతున్నాయి. 25 ఏళ్ళ? మరి పార్టీ అరేంజ్ చేయొద్దు? ఈ 25 ఏళ్ళు ప్రతిరోజు పార్టీలతోనే గడిపావు. ఈసారికి మాని, కాస్త వెరైటీగా ఉంటుంది. నీకు జీవితం అంటే వ్యాపారం, కానీ నాకది మధుపానీయం. ఆఖరి చుక్క వరకు ఆత్రంగా తాగేయాలి డార్లింగ్. జీవితానికి నువ్వు నాకు నిర్వచనం చెప్తున్నావా రాజ్యలక్ష్మి? చూడు, పిల్లలు మనంతటి వాళ్ళు అయ్యారు. ముందు వాళ్ళ పట్ల మన బాధ్యత ఏమిటో అది ఆలోచించు. ఆలోచించే చేసావుగా కొడుకు పెళ్లి. రేపు నా కూతురు రేఖ పెళ్లి చేయబోతున్నాను. చూడు నా లెవెల్ ఏమిటో. రేఖకు పెళ్ళా? అవును, అబ్బాయి ఫారిన్ రిటర్న్. ఏమిటలా చూస్తున్నావు? నీతో కావాలనే చెప్పలేదు. ఇది నేను ఎప్పుడో ఊహించాను, సరిదిద్దాలనుకున్నాను. నా పొరపాటు. ఆల్ రైట్, సేఫ్లో డబ్బుంది. నీకు కావాల్సినంత తీసుకుని ఆ పండుగ ఏదో నువ్వు ఒక్కదానివే చేసుకో. అలాగే. హలో, గుడ్ ఈవినింగ్ అన్నయ్య గారు. నేను రాజ్యలక్ష్మిని మాట్లాడుతున్నాను. అదే మా కాబోయే సన్నిల్లా ఫారెన్ నుంచి వచ్చాడా? ఏమిటి రాలేదా? ఎందుకని? హలో హలో, ఏమిటి రాడా? అవును, రాడు. మేము అభిప్రాయం మార్చుకున్నామండి. ఎందుకని? మీ ఇంటి ఆచారాలు మాకు నచ్చలేదు, అందుకని. ఏమిటి? మీ అమ్మాయికి ఇంతకు ముందే పెళ్ళయిందట కదా? వాట్ నాన్సెన్స్! ఎవరు చెప్పారు? గణపతి.
గణపతి? అవును నేనే. ఇక్కడ ఇక్కడ నువ్వా? అవును నేనే అత్తమ్మా. రేఖని ఎవరో గొట్టం గారికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నామని తెలిసిపోయింది, అందుకే చాకులా వచ్చాను. నోర్మోయ్, మాటి మాటికి నా గడప తొక్కడానికి నువ్వే విడురా. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళొత్తమ్మా, ఈ క్లాష్ ఉండదు. 20 ఏళ్ల క్రితం రేఖకి నాకు బాల్య వివాహం జరిగింది. పంపించు నా భార్యని, లేదా కోర్టుకు ఎక్కుతాను. కోర్టుకు ఎక్కుతావా? ఎక్కు ఎక్కు, శుభ్రంగా జైల్లో దోసేస్తారు. ఎందుకు? బాల్య వివాహాలు ఇప్పుడు చెల్లవు. చెల్లుతాయంటే అది నేరం. నన్ను వెళ్ళొద్దని చెప్పడానికి నువ్వే అవుతావే, నేను వెళ్ళి తీరుతాను. నేను వెళ్ళవను. ఈ ఇంటి గౌరవ ప్రతిష్టల్లో నాకు భాగం ఉంది. పరువు పోయే పని మీరు చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేదు. మీరు దాని ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, దాన్ని సత్తడానికి వీల్లేదు. మీరు నన్ను కొట్టండి, చంపండి, నేను మాత్రం మిమ్మల్ని వెళ్ళనివ్వను. అయితే నిన్ను చంపే వెళ్తాను. నువ్వు మనిషివా పశువా? చావని వీడి విరగడైపోతుంది. సుమతి సుమతి, ఇది ఇల్లు వల్లకడా? ఓ 5 బస్సులు ఇలా చిత్రాలు చేస్తారా? సుమతి అంటే ఎవరనుకున్నారు? మా ఊరు దేవత. రాఘవయ్య గారు పువ్వులో పెట్టి పెంచుకున్నాడు. గణపతి. సుమతి సుమతి, వీళ్ళ సంగతి నాకు బాగా తెలుసు. వీళ్ళు ఇలా వదిలిపెడితే లాభం లేదు. నీకు మీ అన్నయ్య ఉన్నాడు, మీ నాన్న ఉన్నాడు, అందులో పెట్టి పంచాయతీ పెట్టిస్తాను. వద్దు గణపతి, ఈ విషయాలేవి మా అన్నయ్య కానీ నాన్నకు కానీ తెలియనివ్వకు. నా కర్మకి వాళ్ళు కర్తలు కాకూడదు. చెప్పొద్దు. సుమతి. గణపతి, నువ్వు చెప్తున్నది నిజమేనా? అవును పార్థు, కాపురం పేరిట పేర్చిన కతులు బోన్లో పడి సుమతి అలలాడిపోతుంది. అత్తింట్లో వాళ్ళు చేసే దౌర్జన్యాలకి తట్టుకోలేక చావు బతుకుల మధ్య ఊనిసిలాడిపోతుంది. సుమతి, సుమతి. అన్నయ్య, నేను నోచిన నోముల్లో ఏ పొరపాటు జరిగిందో ఆ భగవంతుడికే తెలియాలి. ఇందులో నా భర్త తప్పేమీ లేదన్నయ్యా. అయినా కేవలం ఆట బొమ్మ మాత్రమే. మరెవరమ్మా నీ కాపురంలో నిప్పులు పోసి నీ ప్రాణాలతో చెలగాటం ఆడాలని ప్రయత్నిస్తున్నది ఎవరమ్మా? చెప్పమ్మా. వాడు దేవుడైనా సరే నీ పాదాల మీద పడి క్షమాపణ వేడుకునేలా చేస్తాను. చెప్పమ్మా. సరోజా రెడీ? సబాసిన్? ఓకే సార్. ఓకే సబాసిన్, షిఫ్ట్ నెక్స్ట్ ఫ్లోర్. ఎస్ సార్. మేడం కాల్ ఫర్ యూ ఫ్రమ్ పార్థసారథి. హలో, నేను పార్థసారథి గారి సెక్రటరీని మాట్లాడుతున్నాను. ఆయన ఈ రోజు మీ ఇంటికి వస్తున్నారు. పార్థసారథి గారు మా ఇంటికి వస్తున్నారా? ఎన్ని గంటలకండి? 6 గంటలకి. 6 గంటలకా? ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో, అప్పుడే 5 అయిపోయింది. ఐఎమ్ వెరీ సారీ అండి, ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళాలి. సారీ. రాయ్, ఆ రాస్కెల్ జోగరా ఎక్కడ? ఎక్కడే ఉన్నాను గురువు గారు. రాయ్, గురువు గారు అంటూ నా సొమ్మంతా తాగేశావు. ఆ సరోజ మనసు మార్చి నా వైపు తిప్పుతానన్నావు. ఇప్పుడు ఏమైంది సార్? ఆ పార్థసారథి గారి ఫోన్ వచ్చిందని పరిగెత్తింది. అయితే ఇవాళ తాడో పెళ్లి చేసేద్దాం. పదండి వెళ్దాం. నేను చెప్పే కబురు వింటే నీ గుండె అదురుతాయే. సూర్యుడు వస్తున్నప్పుడు సరోజం పొందే ఆనందమే, ప్రియుడు తలుపు తట్టే ముందు అభిసారికి అనుభవించే ఆనందమే. మన ఇంటికి ఎవరొస్తున్నారో ఇప్పటికైనా ఊగించావా? ఎవరు? ఈ కొంటి కోణంగికి అన్నీ తెలుసు. ఆయన వస్తున్నారు కదా, ఏ చీర కట్టుకోను? ఏ చీర కట్టుకోకపోతేనే బాగుంటావు. నోర్మి. చెలరేగిపోండి, ఇవాళ మీకు అడ్డు లేదు. మీరా? ఏమిటిలా వచ్చారు? సరోజ, మోడల్ గర్ల్ గా అనుక్షణం నీ అందచందాలను చూసి నా మనసు అల్లాడిపోతుంది. ఓహో, అల్లాడిపోతే మీ ఆవిడ దగ్గరికి వెళ్ళండి. మా ఆవిడ దగ్గర వినయం తప్ప విరహం లేదు, అణకు తప్ప అందం లేదు. ఇలా భార్యని తీసి పారేసి మాట్లాడటం చాలా మంది మగవాళ్ళకున్న జబ్బేలేండి. నన్ను చాలా మందిలో చేర్చకు. నేను ప్రత్యేకమైన మనిషిని. ఈ ఒక్క రాత్రికి నువ్వు నాతో గడపడానికి మీ బావకి ₹1,00,000 ఇచ్చిన ఖరీదైన మనిషిని. ఛీ, నోర్మి. నన్ను అమ్మకానికి పెట్టడానికి వాడెవడు, కొనుక్కోడానికి నువ్వెవడివి? మన కాంట్రాక్ట్ లో నేను చెప్పినట్టుగా నువ్వు అభినయించాలని రాసింది. ప్రస్తుతానికి నా ఉంపుడు గతిగా అభినయించు. Come on. సరోజ, నా మాట ప్లీజ్. I like you. సరోజ, ప్లీజ్. సరోజ.
ఎక్కడికే పారిపోతావు? నీ అందాలతో మేము అందలా లెక్క ఆరాటపడుతుంటే పారిపోయి మమ్మల్ని పకీర్లు చేస్తావా? మీ అవసరాల కోసం, మీ విలాసాల కోసం నన్ను పావుగా వాడుకుంటారా? అక్క, ఇది మీకు న్యాయంగా ఉందా? న్యాయం చెప్పాల్సి వస్తే నువ్వు మోహన్కు ఉంపుడిగత్తగా ఉండటమే సబబమ్మా. నువ్వు మాత్రం పెళ్లి చేసుకుని ఇల్లాలుగా బ్రతకచ్చు కానీ నేను వాడికి ఉంపుడిగత్తగా ఉండాలా? ఓకే, నీకు ఆ పద్ధతి ఇష్టం లేకపోతే ఇదిగో తాళిబొట్టు. పురోహితుడి చేత పవిత్రంగా మంత్రపూజ చేయించే తీసుకొచ్చాను. దీన్ని మోహన్ నీ మెళ్ళలో 3 ముళ్ళు వేస్తాడు. ఏ మోహన్? నాకేం అభ్యంతరం లేదు. కమాన్ గివ్ మీ. ఏం బావమర్ది, ఎంతమందికి కడతావు తాళి? ఓహో, సుమతి అన్నవా? నీకు బావగారిని కూడా. ఈ గుమ్మంలో అడుగు పెట్టే ముందు సరోజ తన అందచందాలతో నిన్ను కట్టిపడేసిందని, నా చెల్లెల కాపురంలో చిచ్చు పెట్టిందని భ్రమపడ్డాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది నీ ఒళ్ళు కొవ్వెక్కి నువ్వే ఆమె జీవితంతో ఆడుకోబోతున్నావని. తెలుసుకుని ఏం చేయగలవు నువ్వు? ఏం చెయ్యగలనా? యముడి పాశం ఆయువు తీరిన వాడి కంఠానికే బిగుసుకుంటుంది. కానీ ఈ పార్థుడి పాశం ఆయువు తీరక ముందే కంఠంలో ఊపిరిని తీసివేస్తుంది. బావమరుదులు బ్రతక కోరతారు బావగారు. నన్ను చంపితే నీ చెల్లెలు సౌభాగ్యం నేలరాలిపోతుంది. దాని నొసటి కుంకుమ శ్మశానపు బూడిదలో కలిసిపోతుంది. ఒకవేళ మమ్మల్ని బెదిరించి నువ్వు తాత్కాలికంగా సరోజను కాపాడినా అది మళ్ళీ మోహన్ నేడులోకి వస్తుంది. పెళ్ళయ్యే వరకు మోహన్ కంపెనీలో పనిచేస్తానని సరోజ సంతకం పెట్టిన కాంట్రాక్ట్ పేపర్ ఇదిగో. కాగితాలు చించినంత మాత్రాన కాంట్రాక్ట్ రద్దు కాదు. నా నుంచి సరోజను నువ్వు కాపాడలేవు. కాపాడుతాను. నువ్వు మళ్ళీ ఆమె ఒంటి మీద చెయ్యి వేయకుండా చేస్తాను. నువ్వు జీవితంలో సరోజను మళ్ళీ కన్నెత్తి చూడకుండా చేస్తాను. నీ ప్రాణం తీసే కాదు, నీ కాళ్ళు చేతులు విరిచి కాదు. వెలయాలకి ఇల్లాలయ్యే భాగ్యం లేదని వాదించే మూర్ఖుల నోళ్లు మూతబడేలా, ఈ ఇంట్లో పుట్టిన ఆడపిల్ల ఒక విలాస వస్తువు అని వాదించే దగులు బాజీల కళ్ళు తెల్లబడేలా చేస్తాను. పంచభూతాల సాక్షిగా, దుర్మార్గానికి వారసులైన మీ త్రిమూర్తుల సాక్షిగా, సరోజ ఇప్పుడు నా ఇల్లాలు. ఈ క్షణం నుంచి ఈమె నీకు చెల్లెల వరస అవుతుంది బావమరిది. ఇప్పుడు నువ్వు సరోజ ఒంటి మీద చెయ్యి వేయగలవా? ఆమె వంక కన్నెత్తి చూడగలవా? నీ అన్న సాయంతో సరోజ పేడ విరగడైందనుకుంటున్నావేమో. నిజానికి నా నుంచి దూరం ఉంది సరోజ కాదు, నువ్వు.